దేవుడిగా భావిస్తారు. ఆ ఉద్దేశంతోనే, అంతేకాకుండా ఈరోజు ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది ఆ రోజు ఏదో సర్వే పెట్టాడు, జగన్ సర్వే అని చెప్పి ఆయన బొమ్మలు వేసుకునే రాజు పార్టీ రాష్ట్రంలో ఏదో అనుభవం ఉండే రైతులకు ఒక పక్కన శివాయిజామ ఉండి ఒక అర్ధ ఎకరం ఉన్నా కూడా వాళ్ళు కలుపుకొని ఏదో పంట వేసుకునే వాళ్ళు. అలాంటి దాన్ని కూడా వాళ్ళ పొలము 2 ఎకరాలు ఉంటే నువ్వు ఎకరా 50 సెంట్లు తగ్గించేసి కూడా ఆయన బొమ్మతో పాస్బుక్లు ఇచ్చాడు. ఆయన తరతరాల రాజకుటుంబమే కాదు, కానీ గవర్నమెంట్ సింబల్తోనే మనం ఎప్పుడైనా సరే, ఈరోజు కూడా ప్రభుత్వం వచ్చింది, ఆయన ఫోటోనే లేదు దీంట్లో. ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి పాస్బుక్లో మన జేజీనాయన కాలం నుండి వచ్చిన పొలాలకు కూడా మన సొంత ఆస్తికి కూడా ఆయన ఫోటో పెట్టి కూడా పాస్బుక్ ఇవ్వడం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో ఆ ప్రభుత్వం అలా చేసింది. ఆ విధంగా ఈరోజు చేయకూడదనే ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో మళ్ళీ కొత్త పాస్బుక్లు ఇస్తూ రాజముద్ర, ఆంధ్రప్రదేశ్ రాజముద్రను దాని మీద పాస్బుక్ మీద ఉంటుంది. దాంట్లో మనం ఎవరైతే రైతు ఉంటాడో ఆయన ఫోటో ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో కొత్త కూడా మనకు పాస్బుక్లు వస్తాయి. అంతేకాకుండా రాష్ట్రంలో మొన్న ఈ వరదలు వచ్చి గుడిమేర అనేది అక్కడ విజయవాడకు వచ్చి చాలా ఇబ్బందులు పడినారు. ఆ 10 రోజులు కూడా ఆయన ఒక బస్సులో ఉండి కూడా ఆయన ఇంటికి పోకుండా ఒక బస్సులో ఉండి కూడా అందరి అధికారులను మొత్తము కవర్ చేసి కూడా వాళ్ళను యాక్టివ్ చేసి అక్కడ 2,50,000 మందికి అనాథలు అయిపోయారు పరిస్థితి. వాళ్ళ దగ్గర ఏమి లేకపోయింది. అంతా వర్షం వచ్చేసి వాటర్ వచ్చేసి మొత్తం కంప్లీట్గా స్మాష్ అయిపోయిన టైంలో కూడా ఆయన వాళ్ళకి అన్ని విధాలుగా సహకరిస్తూ, ప్రభుత్వానికి కూడా ఈరోజు ప్రజలు అన్ని విధాలు కూడా సహకరిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మనం మంచి ప్రభుత్వాన్ని మనం కోరుకుంటున్నాం. కాబట్టి ఈరోజు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ జై హింద్. ఇంకెవరన్నా చెప్పండి.